ఓం శ్రీ గాయత్రే నమః. వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం. మీ జాతక చక్రంలో మీ రాశి ఏ రాశి అయినప్పటికీ కూడా వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటే పూర్ణ శుభాన్ని ఇవ్వలేడు. మంచి ఫలితాలను మాత్రం చంద్ర మహాదశ అంతర్దశలో ఇవ్వలేడు. అలాగే చంద్రుడితోటి కుజుడు ఉంటే కనుక కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కుజుడికి స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి. దశ అంతర్దశ బ్రహ్మాండంగా యోగిస్తాడు. చంద్రుడు ఉండటం వల్ల కాస్త ఆటంకపరిచి 90% ఫలితాన్ని మాత్రమే కుజుడు ఇవ్వగలడు. ఎంతో కొంత తగ్గిస్తాడు చంద్రుడు. అదే బుధుడు కలిసి ఉంటే కనుక బుధ చంద్రుడు శత్రువులు వాళ్ళిద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉండటం అంత కరెక్ట్ కాదు. కాబట్టి బుధ మహాదశ అంతర్దశ పెద్దగా యోగాన్ని ఇవ్వలేడు. 50% మాత్రమే యోగాన్ని ఇవ్వగలరు. అదే గురుడు ఉంటే కనుక గురుడు కుజుడు మిత్రులు కాబట్టి కుజుడింట్లో వృశ్చిక రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు యోగాన్ని ఇస్తాడు. గురు మహాదశ అంతర్దశ మాత్రం యోగాన్ని ఇస్తాడు. అదే శుక్రుడు ఉంటే కనుక శుక్రుడు దశ అంతర్దశ పెద్దగా యోగాన్ని ఇవ్వడం, 50% మాత్రం యోగాన్ని ఇవ్వగలడు. శని ఉంటే కనుక శని యోగాన్ని ఇవ్వడం. అలాగే శని మహాదశ అంతర్దశ యోగాన్ని ఇవ్వవు. శని చంద్రుడు కలయిక ఉండటం వల్ల మనసు బాగుపోవడం, డిప్రెషన్లోనే అవ్వటం, ఈ జీవితం ఎందుకు అన్న విరక్తి భావం కలగటం కూడా శని చంద్రుడి కలయిక వల్ల జరుగుతుంది. అలాగే రాహువు కలిసి ఉంటే రాహువు మహాదశ అంతర్దశ కూడా యోగించు. కేతువు కలిసి ఉంటే కనుక కేతు మహాదశ అంతర్దశ బ్రహ్మాండంగా యోగిస్తాయి. ఈ రకంగా మీ జాతక చక్రంలో వృశ్చిక రాశిలో చంద్రుడు సింగిల్గా ఉంటే ఇచ్చే ఫలితం విన్నారు. అలాగే కాంబినేషన్స్ ఫలితాలు విన్నారు. శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలను పక్కన పెట్టేయండి. ఫలితాన్ని ఇవ్వలేని అంటే గ్రహాలు మీ కాంబినేషన్లో ఉంటే కనుక చంద్రుడి కాంబినేషన్ మీ జాతక చక్రంలో ఉంటే కనుక ఆ గ్రహానికి పరిహారం సింపుల్గా చేయించండి. మంచి ఫలితాలని పొందవచ్చు. చెడు జరగకుండా ఆపడానికి మాత్రం చేయొచ్చు. ఈ పరిహారం చేస్తే ఏదో కలిసి వచ్చేస్తాను ఆశతో మాత్రం చేయొద్దు. నష్టం నివారించడానికి మాత్రమే పనిచేస్తుంది. సింపుల్గా చేయించండి. పెద్ద ఖర్చులు ఏం పెట్టవద్దు. చేయించిన శుభాన్ని పొందండి. శుభం.